హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి విద్యాశాఖకి సంబంధించి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్న గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఒక సూపర్ నోటిఫికేషన్ వచ్చింది. సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే 60,000 వరకు సాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తున్నారు. చాలా తక్కువ పోటీతో మాకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కావాలి, అది కూడా మనకి ఆగస్టులో పోస్టింగ్ కావాలనే వాళ్ళు ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఇదే వీడియోలో మీకు ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా ఇదే వీడియోలో చెప్తాను. మీ నుంచి ఒక రిక్వెస్ట్, డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో నేను ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాను. తప్పనిసరిగా చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేసి వీడియోని ఎండింగ్ వరకు చూడండి అండ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి అఫీషియల్గా అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ వేకెన్సీస్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 18th June. మీరు ఇక్కడ డైరెక్ట్గా సిలబస్ కూడా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి కనిపిస్తుంది రిజిస్ట్రేషన్ లింక్, దానిపైన క్లిక్ చేసి జాబ్స్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ వేకెన్సీస్ వచ్చేసి మనకి గ్రూప్ సి క్యాడర్ కిందకి అయితే వస్తాయి. సో ఇందులో మనకి దాదాపుగా ప్రతి క్యాస్ట్కి వేకెన్సీస్ ఇచ్చారు. టోటల్గా 34 వేకెన్సీస్ ఉన్నాయి. సో 34 వేకెన్సీస్ అంటే మనకి పర్వాలేదు, మంచి సంఖ్యలో వేకెన్సీస్. ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద నోటిఫికేషన్స్కి అప్లై చేసి పోటీపడే జాబ్స్ అనేవి మిస్ అవుతూ ఉంటారు. లైక్ మనకి ఎస్ఎస్సిజిఎల్ కానీ అలాంటి పెద్ద పెద్ద నోటిఫికేషన్స్కి అప్లై చేసి ప్రిపేర్ అవుతుంటారు, బట్ జాబ్ రాదు. బట్ ఇలాంటి చిన్న చిన్న నోటిఫికేషన్స్ మీరు టార్గెట్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు కొంచెం తక్కువ కాంపిటీషన్తో మీరు జాబ్స్ అయితే పొందొచ్చు అనమాట. ఇందులో మనకి ప్రతి క్యాస్ట్కి వేకెన్సీస్ ఇచ్చారు చూడండి. ఇక్కడ జనరల్లో ఉన్నాయి అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఇలా ప్రతి కేటగిరీకి వేకెన్సీ ఉంది కాబట్టి సో మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. మనకి పే మ్యాట్రిక్స్ లెవెల్ 7th సిపిసి ప్రకారం, లెవెల్ 5th ప్రకారం మీకు బేసిక్ పే అనేది ఇంత ఉంటుంది. మీకు దీంతోపాటు చాలా అలవెన్సెస్ ఉంటాయి. అన్ని కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే 60,000 వరకు అయితే వస్తుంది. అండ్ జాబ్స్కి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా సరే ఎలిజిబులే. అండ్ జాబ్స్కి మీకు సెలక్షన్లో ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అది మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, జాబ్ ఓరియంటెడ్ యాప్టిట్యూడ్ టెస్ట్ 100% వెయిటేజీ. అంటే మీకు ఎటువంటి ఇంటర్వ్యూ కానీ స్కిల్ టెస్ట్లు కానీ ఏమీ ఉండవు, ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. దానికి మీకు ఫైనల్ సెలక్షన్ అనేది చేసేస్తారనమాట. ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చేస్తారు మనకి 5th July కండక్ట్ చేయబోతాను. ఇంకా మనకి ఎగ్జాక్ట్లీగా 1 month టైం ఉంది. సో ఈ 1 month టైంలో మీరు కొంచెం హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ అయితే సరిపోతుంది, గెట్ ఆన్ అయితే అవ్వచ్చు అనమాట. ఎందుకంటే అందరికీ కూడా ఇదే టైము 5th July మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత దీనికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. ఎగ్జామినేషన్ సిలబస్ ఏంటి, మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తే కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చెప్పాను కదా ఆల్రెడీ, 18th June వరకు లాస్ట్ డేట్. మీకు డైరెక్ట్గా ఆన్లైన్ లింక్ కూడా మీకు నోటిఫికేషన్లోనే ప్రొవైడ్ చేస్తారు. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా లింక్ పైన క్లిక్ చేసి జాబ్స్కి అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు. మీకు కొత్త పెన్షన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ కొత్త పెన్షన్ సిస్టమ్ అనేది మీకు వర్తిస్తుంది. అలాగే ఈ నోటిఫికేషన్ని ఎవరు వదులుకోదంటే అమ్మాయిలందరికీ, అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ వాళ్ళు కేవలం మీరు 50 రూపీస్ మాత్రమే కట్టాలి. కాబట్టి తప్పనిసరిగా ట్రై చేయండి. మిగతా వాళ్ళు మాత్రమే కొంచెం ఆలోచించండి. ఎందుకంటే మీకు 450 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంది, ప్లస్ ప్రాసెసింగ్ ఫీజు 50 రూపీస్ ఉంది. కాబట్టి మీరు కనుక ఎఫర్ట్స్ పెట్టగలుగుతాము, మేము ఓబీసీ అండ్ ఓసీ అభ్యర్థులు అయితే మీరు కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో దీనికి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అవుతారో అండ్ షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఈమెయిల్ ద్వారా మీకు అప్డేట్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ జాబ్స్కి సంబంధించి మనకి ఈ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి అంటే జస్ట్ మీ దగ్గర బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది ఏదైనా డిసిప్లిన్లో. అది కూడా మనకి మినిమం ఏంటంటే 50% ఆఫ్ మార్క్స్తో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఏ డిసిప్లిన్లో కంప్లీట్ చేసినా ఎలిజిబులే.
అండ్ మీకు ఏజ్ వచ్చేసరికి మినిమం 18 నుంచి 26 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. అండ్ మీరు ఒకవేళ ఓబీసీ వాళ్ళైతే ప్లస్ 3 ఇయర్స్ యాడ్ చేసుకుని అంటే 29 ఇయర్స్ వరకు ఎలిజిబుల్. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 5 ఇయర్స్ కాబట్టి మీరు 31 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. పీడబ్ల్యూడీ వాళ్ళైతే 36 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో అయితే మిస్ చేసుకోవద్దు. మనకి ఈ నోటిఫికేషన్ ఎక్కడ నుంచి వచ్చింది కూడా మీరు డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. హ్యూమన్ రిసోర్స్ సెక్షన్లో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ వేకెన్సీస్ని అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు 80 మార్క్స్కి సంబంధించి ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో మీకు ఇక్కడ డీటెయిల్ సిలబస్ కూడా ఇచ్చారు. ఎగ్జామినేషన్ వచ్చేసి 1.5 అవర్ పాటు కూడా కండక్ట్ చేస్తారు. ఇందులో క్వాంటిటేటివ్ అబిలిటీ నుంచి 16 క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే వర్బల్ ఎబిలిటీ అంటే ఇంగ్లీష్కి సంబంధించి 16 క్వశ్చన్స్, లాజికల్ అండ్ న్యూమరికల్ రీజనింగ్ 22, జనరల్ అవేర్నెస్ 16, నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ 10. సో ఈ విధంగా ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. నెగటివ్ విధానం గురించి ఇక్కడ మెన్షన్ చేయలేదు. మీకు డీటెయిల్ సిలబస్ కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ క్వాంటిటేటివ్ అబిలిటీ వచ్చేసి మీకు అర్థమెటిక్ సంబంధించి, అండ్ వర్బల్ అబిలిటీ అంటే మీకు ఇంగ్లీష్, సో సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఇలా ఉంటాయన్నమాట. లాజికల్ అండ్ న్యూమరికల్ రీజనింగ్కి సంబంధించి టాపిక్స్ ఇచ్చారు. అలాగే జనరల్ అవేర్నెస్ అంటే ఏంటి, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి డీటెయిల్ సిలబస్ అనమాట. ఇదే టాపిక్స్ మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అనేది చేస్తారు. ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తే సరిపోతుంది, మీరు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే క్వశ్చన్స్ అయితే వస్తాయి. మీకు ఎగ్జామినేషన్ వచ్చేసి సెంటర్ ఎక్కడ ఉంటుందంటే మనకి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి బెంగళూరులోనే కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో మీకు దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు ఫర్దర్గా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే మీకు ఎగ్జామినేషన్ డేట్ July 5th అని చెప్పారు కదా, అది ఒకవేళ చేంజెస్ చేసినా కూడా మీకు వీళ్ళ వెబ్సైట్లోనే మీకు ఫర్దర్ అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి అప్లై చేయడానికి లింక్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఇలా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ లింక్, లాగిన్ లింక్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు, కనిపిస్తుందా? సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ లింక్ అని చెప్పేస్తుంది కదా, దానిపైన ఇక్కడ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది, అంటే రిజిస్ట్రేషన్ పేజ్ అనమాట. సో రిజిస్ట్రేషన్ పేజ్లో వచ్చేసి మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఇన్స్ట్రక్షన్స్ అని కూడా ఒకసారి క్లియర్గా చదవండి. చదివిన తర్వాత ఇది క్లోజ్ చేయండి. క్లోజ్ చేసేసిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ పేజ్లో వచ్చేసి మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అని చెప్పేసి ఇచ్చారు. పార్ట్ ఏ అంటే ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫామ్, పార్ట్ బి వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ మీరు మీ నేమ్ ఇవ్వాలి, తర్వాత ఫాదర్ నేమ్, తర్వాత మీ మదర్ నేమ్, తర్వాత మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, తర్వాత జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్కి ఈమెయిల్కి వచ్చినటువంటి డీటెయిల్స్ ఇచ్చేసి వెరిఫై చేసేసుకొని మీరు ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది పైన, చూస్తారా? సో మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. పైన ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేస్తూనే సో మీకు నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్తుంది అనమాట. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే మీకు డైరెక్ట్గా మీకు ఫర్దర్ స్టెప్స్కి వెళ్ళేసి మీరు యొక్క ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అనేది చేసేసేయచ్చు. సో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ సో మీరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేసేసేయచ్చు. మీరు అప్లై చేసేటప్పుడు మీరు కంపల్సరీగా ఎస్ఎస్సి మెమోలో మీ నేమ్ ఎలా ఉందో అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని సో జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లై అయితే చేసేసుకోండి. సో మీకు పోస్టింగ్ వచ్చేసి ఇనీషియల్గా బెంగళూరులో ఉంటుంది, మనకి తర్వాత ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో డిగ్రీ అర్హతతో ఏదైనా డిగ్రీ ఉంటే మీకు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి, అది కూడా తక్కువ కాంపిటీషన్తో, అది కూడా చాలా త్వరగా ఆగస్టు కల్లా జాబ్ కావాలని వాళ్ళకి మాత్రం సో ఇంతకంటే బెస్ట్ నోటిఫికేషన్ అయితే ప్రజెంట్ అయితే లేదు. సో ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.